కొంతమంది ముఖాలు అంతే, ఎప్పుడన్నా చూడ ఏడుతూనే ఉంటారు. నోరు తెరిస్తే శాపాలు, నోరు తెరిస్తే ఏడుపులు, నోరు తెరిస్తే దరిద్రపు మాటలు, దరిద్రమే పలుకుతుంటారు. ఇట్లాంటి శాల్తీలు కొన్ని శాల్తీలు ఉన్నాయి. వాళ్ళని చూస్తే భయం నాకు, వాళ్ళని మాట్లాడి నేను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడారంటే మనకు నరాల వీక్నెస్ వచ్చింది. నోరు తెరిస్తే చాలు ఎప్పుడు ఇక ఏడుపు కొట్టి వ్యవహారాలే. కళ ఉండదో, కాంతి ఉండదో, సంతోషం ఉండదో, పాడు. నేను చెబుతున్నా, అన్నీ నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి? దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ నెగిటివ్ పరిస్థితులు కూడా పాజిటివ్గా మారిపోతాయి అని నువ్వు ఎందుకు అనుకోవు? పోనీ పద్దాకల నెగిటివ్ అనుకొని నువ్వు సాధించేది ఏమన్నా ఉందా? ఇంకా అది ఎక్కువ అవుతుంటుంది కానీ నీకు తగ్గదుగా, తక్కువ కాదు కదా. నువ్వు అది ఎందుకు మాట్లాడతావు? శుభం పలుకు, దీవెన పలుకు, ఆశీర్వచనం పలుకు, దేవుణ్ణి బట్టి మంచి పలుకు, మేలు కలిగిద్దని పలుకు, శుభం కలిగిద్దని పలుకు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనకు జయం కలిగిద్దని పలుకు, భయమక్కర్లేదని పలుకు, మన పరిస్థితులు మారతాయని పలుకు. దేవుడు మన ఇంట్లో ఉన్నాడు, దేవుడు మనతో కూడా ఉన్నాడు, ఆయన మనల్ని పట్టుకున్నాడు, మనం బాగుపడతామని పలుకు, మన పరిస్థితులు మారతాయని పలుకు, ఆరోగ్యాలు కుదురుపడతాయని పలుకు, రోగం తగ్గిపోయిద్దని పలుకు, సావు పడకలో ఉన్నవాడిని కూడా దేవుడు నేను బతికిస్తాడని పలుకు, శుభం పలుకు. పలకరట్ట కొంతమంది. ఎప్పుడన్నా చూడు నోటి నిండా దరిద్రపు మాటలు, ఓడిపోయిన మాటలు, నీరు గారిపోయిన మాటలు, దిగజారిపోయిన మాటలు, నరాల వీక్నెస్ తెప్పించే మాటలు. ఇట్లాంటి మాటలే కొంతమందికి. అట్లాంటి వాళ్ళు నా పక్కన పెట్టుకోనమ్మా, నేను నిద్రలో కూడా పెట్టుకోను. నా దరిదాపుల్లో ఉన్నా కూడా వాళ్ళ దండం పెట్టి పంపిస్తే, అర్జెంట్ వాళ్ళు పంపించండి అని. నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఓడిపోయిన మాటలు, భయపెట్టే మాటలు. అయిపోయింది మొత్తం అయిపోయింది, సర్వనాశనం అంతా అయిపోయి. ఇట్లాంటి మాటలు పలికే దరిద్రుల దగ్గర పెట్టుకొని నేను బాగా ఎడంగా ఉంటా. ఎందుకంటే నేను విశ్వాసముతో బతికేవాడిని. నా దేవుని మీద విశ్వాసం ఉంచుకున్నాడు నేను, నా దేవుని మీద ఆనుకున్నాడు నేను. నా దేవుడు సజీవుడు, బలవంతుడు. అంత బలవంతుణ్ణి, అంత రోషగాణ్ణి, అంత శక్తివంతుణ్ణి, అంత జ్ఞానవంతుణ్ణి, పరాక్రమశాలిని, సృష్టికర్తను కలిగి ఉండి నేను దిగజారిపోయే మాటలు మాట్లాడటం ఏంది? నా దగ్గర ఉన్నాడు అట్లాంటి మాటలు మాట్లాడటం ఏంది? మాట్లాడితే ఊరుకోను. కొంతమంది ఉంటారు చీటికి మాట, చిన్నదాన్ని పెద్దానికి వాళ్ళు దడుచుకుంటారు, గందరగోళం అయిపోతారు, నా దగ్గర తెస్తుంటారు. అవి వినను, నరాల వీక్నెస్ తెప్పించే మాటలు వినను. అంత అయిపోయినా సరే, మొత్తం కొలాప్స్ అయిపోయిందన్నా సరే, నేనేమంటాను తెలుసా? కొలాప్స్ అయిపోయింది, అట్లయితే 4 గంటలుగా తిరిగి లేవబోతుంది చూడంటాను. అంత అయిపోయిందా? అట్లయితే 4 గంటలుగా తిరిగి దేవుని కార్యం జరగబోతుంది చూడంటాను. నా దేవుణ్ణి బట్టి, నన్ను బట్టిగా, నా దేవుణ్ణి బట్టి చేయడా? చేస్తాడు, చేశాడు, చేస్తున్నాడు, చెయ్యబోతున్నాడు. ఏది బలకాల? ఎప్పుడు శుభం బలకాల, విజయం బలకాల, దీవెన బలకాల, మేలు బలకాల, స్వస్థత బలకాల, ఆదరణ బలకాలి. అది లిత్తే చాలు, ఇంకెక్కడలే అయిపోయిందిలే, ఇంకంత అయిపోయింది, ఇంక లేదు, ఏం లేదు. ప్రార్థన కూడా చేయబుద్ది కదా ఇట్లాంటి వాళ్ళకి. ప్రార్థన కూడా, ఎందుకంటే వాళ్ళకి చేసినా వర్కౌట్ కాదు. చెయ్యనుగా, మనసారా ప్రార్థన చేయనుగా. కొంతమంది అట్లుండరు, సమస్తము ఈటుపోయినా సరే ఏం పర్లేదన్న నా దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆనందంగా వస్తారు చూడు. వీరి విశ్వాసం చొప్పున వీళ్ళకి జై ప్రభు అంటారు. పంట అంతా పోయిందిరా అనుకున్న దానిలోనే నీకు కావాల్సినంత వచ్చేటట్టు చేస్తాడు ఆయన. అబ్బా తెగులు జోకిందిరా, పంట పోయిందిరా అనుకున్న దానిలో నుంచే నీ ఖర్చులు పోను, ఇంకా నీకు లాభం తెలియటట్టు చేస్తాడని. చెయ్యకపోతే అప్పుడు చేస్తాడు ఆయన. ఆయన్ని బట్టి ధైర్యము,